ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనము. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైన విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యాన్ని బట్టి మీరు బలపడ్డారా? దేవుడు వాక్యంతో మిమ్మల్ని బలపరుస్తున్నాడు. దేవుడు మీకు తోడై ఉన్నానని మీకు ధైర్యం చెప్తున్నాడు. దేవుడు ధైర్యం చెప్తాడు. అపవాది బలహీనపరుస్తాడు. ఈ రోజున ఈ లోకంలో మరి యుద్ధము ఎవరితో జరుగుతుందంటే అపవాదితో జరుగుతుంది. అపవాది క్రియల వల్ల ఎంతో మంది బిడ్డలు మరి కృషించిపోతున్నారు, నశించిపోతున్నారు, మరి ఎంతో కృంగిపోతున్నారనమాట. మరి ఈరోజు యుద్ధము అంటే మరి ఆర్థిక సమస్యలని యుద్ధంతో పోరాడుతూ ఉండవచ్చు, అనారోగ్య సమస్యలని యుద్ధంతో పోరాడుతూ ఉండవచ్చు, లేకపోతే మీ ఇరుగు పొరుగు వాళ్ళతోటి మీ శత్రువులతోనూ మీ యుద్ధము అనేది ఉండి ఉండవచ్చు. అంటే మీ పగవారితో మీ యుద్ధము ఉండి ఉండవచ్చు. మరి దేవుడు మీకు తోడుగా ఉంటే మీరు దేనిపైనైనా సరే, దేని నుంచైనా సరే మీరు విడుదల పొందగలుగుతారు, విజయము సాధించగలుగుతారు. మరి మీరు ఏ యొక్క సమస్యలతో ఉన్నారో, మీరు ఎటువంటి విషయాల మీద మీరు చింతపడుతున్నారో, మరి ఎటువంటి సమస్యలతో మీరు పోరాడుతున్నారో, మరి మీకు దేవుడు తోడుగా ఉండి వాటన్నిటిపైన మీకు దేవుడు విజయాన్ని ఇస్తానని ఈ వాక్యంతో దేవుడు మీతో మాట్లాడుతున్నారు. నమ్మండి, విశ్వసించండి. దేవుడే మాకు దిక్కు. దేవుడే మమ్మల్ని ప్రతి అంధకార శక్తుల నుంచి, దుష్టాత్మ నుంచి, దురాత్మ నుంచి విడిపించేది దేవుడే. అపవాది క్రియల నుంచి విడిపించేది దేవుడే. యేసు నామంలో ప్రతి ఒక్క ఆటంకం నుంచి దేవుడు మమ్మల్ని విడిపించును గాక అని మీరు నమ్మి ప్రార్థన చేసుకోండి. దేవుని మీద ఆధారపడండి. దేవుడు మీకు తోడుగా ఉంటాడు, అండగా ఉంటాడు, విజయాన్ని ఇస్తాడు, మిమ్మల్ని గొప్ప చేస్తాడు. ఆలస్యమైన అద్భుతం చేసే దేవుడు. దేవుని మీదే అనుకోండి. మరి దేవుడు మీకు తోడుగా ఉండి మరి మీ శత్రువుల పైన, మీ యొక్క సమస్యల పైన దేవుడు విజయాన్ని ఇచ్చి నడిపిస్తాడు. ఈ వాగ్దానం ద్వారాగా ఈ వాగ్దానం ఉంటున్న బిడ్డలందరినీ కూడా నువ్వు బలపరచండి ప్రభువా. నీ మాటతో నువ్వు బలపరచండి నాయన. నీ మాటలో శక్తి ఉంది నాయన. నీ వాక్యంలో శక్తి ఉంది నాయన. నీ వాక్యమే ప్రతి ఒక్క బిడ్డని బ్రతికించేది ప్రభువా. ఎవరు ఏ సమస్యలతో పోరాడుతున్నారు, ఏ సమస్యల పైన నన్ను ఏ సమస్యలతో యుద్ధం చేస్తున్నారో తండ్రి నాయన, నాయన ఎవరు శత్రువులుగా మారిపోయి నాయన తండ్రి హింసిస్తున్నారో తండ్రి నాయన శోధిస్తున్నారో తండ్రి నాయన ప్రభా, నువ్వు నిన్ను నమ్మిన ప్రతి ఒక్క బిడ్డకి తోడుగా ఉండండి. నీకు మొరపెడుతున్న ప్రతి ఒక్క బిడ్డకి తోడుగా ఉండండి. ఈ మాటలను బట్టి ప్రతి ఒక్క బిడ్డని బలపరచండి ప్రభా. బలపరచండి, జ్ఞానం ఇవ్వండి నాయన, ధైర్యం ఇవ్వండి నాయన. నువ్వు తోడుగా ఉండి నాయన విడుదలనిచ్చి తండ్రి నాయన నీ గొప్ప మేలులతో నడిపించమని వేడుకొంచున్నాం తండ్రి. అందరికీ తోడుగా ఉండమని, అపవాది క్రియల నుంచి తండ్రి అపవాది క్రియల నుంచి, దురాత్మ దుష్టాత్మ శక్తుల నుంచి ప్రతి ఒక్క బిడ్డని విడుదల పొందించమని నీ కృపాని కాపుదల దయచేసి మీ సమాధానమును, మీ శాంతిని, మీ ప్రేమను ప్రతి ఒక్క బిడ్డలలో నింపి నడిపించండి. సమాధానకర్తవు నాయన, సమాధానంతో నింపండి ప్రతి కుటుంబాన్ని. అందరికీ మీరు తోడుగా ఉండమని వేడుకొంచు యేసే పరిశుద్ధ నామంలో కొద్ది ప్రార్థన మిక్కిలి వినయంగా అడిగి వేడుకుని నమ్మి ప్రార్థించి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.